కనీసం నన్నైనా చూడండి అన్న. నీ ముఖం ఎంత అందంగా తెరందో నేను చూడాలన్నా ప్లీజ్. అబ్బా ఆశ దోశ వడ అప్పడం నా ఈ నిండు చందమామ అందాన్ని ముందు నా మరదలే చూడాలి. అర్థం చేసుకో, నన్ను చూడండి. హ్యాపీగా ఫీల్ అయ్యే నాకు తెలుసు. ఈ రంగులేమిటి, ఈ లోకం ఏమిటి, ఏమి రాసావన్నా? రాత్రి ఇంగ్లీష్ సినిమా సీడీ చూసా. అందులో రెడ్ ఇండియన్స్ ఇలాగే ఉన్నారు. అమ్మాయిలు తెగ ప్రేమించేశారనుకో, అందుకే వాళ్ళకి తెలియకుండా కాపీ కొట్టేశాను. నువ్వు అలా షాప్ లోనే ఉండు, నేను లోపలికి మరదలు చూపించొస్తా. బుజ్జి నా బుజ్జి బుజ్జి మొహం పెట్టొద్దని నేను బయటకు పొమ్మని చెప్పాను కదా. నా బుజ్జి కోసం వచ్చాను. బుజ్జి లేదు గజ్జి లేదు, పో. బయటికి పంపటం ఇంత బాగా అయ్యో అన్నా. కాదు కాదు బాబాయ్, దొరక్క నా బుజ్జి దొరికింది. ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇప్పటికే 3 సార్లు పడేసావు. నువ్వు నోరుపోయి. ఇది చాలా దారుణం బాబాయ్. నేను మరీ ఎంత అసహ్యంగా ఉన్నానా? పటాక పడిపోతుంది. ఇప్పుడుగా అర్థం చేసుకో. నీ వెనకాల తిరిగి ఇంకా బతుకున్నానంటే నాకు ఎంత స్టామినా ఉందో. నేను చంపేస్తాను రాయ్. ఇప్పుడు నన్ను ఆపడానికి బాబు కూడా లేడు. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇప్పుడు బుజ్జి వస్తుంది కదా, ఎలాగైనా చెప్పి నాతో పెళ్లి కొప్పించవా? తుంగ రాస్కల్స్, ఇడియట్స్, కంట్రీ బ్రూట్స్ లా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి పొద్దున ఎవరు ఖర్చు చేస్తున్నావు? అర్చన వాళ్ళ బొంద. అసలు ఆ రోడ్లో రావాలంటేనే భయం వేస్తుంది. ఒకటే కమెంట్స్, చాలా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు తెలుసా? ఒక పని చెయ్యి, ఆ దారిలో రా, వేరే దారిలో రా. అదేంటి అలా మాట్లాడతావు? మరి ఎలా మాట్లాడినావు? వాళ్ళతో గొడవ పెట్టుకోమంటావా? వాళ్ళేం చేయలేక చాటుగానే మాట్లాడతావా? ఒక ఆడపిల్లని కాపాడలేవు, నువ్వు ఒక మగాడివా? నా బుజ్జి ప్రాబ్లం నేనే సెలవు చేసుకుంటాను. రా బుజ్జి, నువ్వు కూర్చో. ఈ శంకర్ దాదా ఏంటి చూపిస్తా. ఎప్పట్రా నా బుజ్జిని సిగ్గు లజ్జ లేకుండా కామెంట్ చేసింది? ఇంతకై నువ్వెవడరా? దాని అన్నవా, దాని బాబువా, దాని బంధువా? ఒక అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏడిపిస్తే ఆ అమ్మాయికి ఒక అన్నో తమ్ముడు ఉంటే తిట్టి వదిలేస్తారు. అదే బాబో బంధువు అయితే బతిమాలుతారు. అదే ఫ్రెండ్ అయితే ఓపికనంత వరకు పోరాడతాడు. తనకే ఒక లవర్ ఉంటే, వాడికే పవర్ ఉంటే చూసావా శంకర్ దాదా పవర్? చూసావా మళ్ళీ పడిపోయింది? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, మొఖంలో మొహం పెడతా. నవ్యా, ఆఫీస్కి వెళ్తున్నావు కదా, అక్కడ చెప్తాను సంగతి. ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నారు? డైలాగ్ పంచి సరిపోలేదా? హ్యాండ్ పంచి ఏమన్నా కావాలా? రౌండ్ చూస్తున్నారంట్రా. నాకు డౌట్. ఏంటది? ఇందాకెందుకు పారిపోయారు, ఇప్పుడు ఎందుకు చితకబాదారు? నిన్ను చూసి కాదు ఇందాక పారిపోయింది, రైట్ అన్నను చూసి. రైట్ అన్నా? 2 ముక్కల్లో చెప్పండి. ఇందాక నీ వెనకాల వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడే ఆయనే రైట్ అన్న. మేము ఈ పేటకే దాదాలం, నువ్వు పేరుకే దాదావి. అన్న ఈ సిటీకే పెద్ద దాదా. శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. ఇంకా శృతి మొదలెడతాడ్రా బాబాయ్. అది కాల్చి భస్మం చేస్తాను, కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఏరోయ్, ఇప్పుడు కాలేజీ ఓపెనింగ్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీసాలు కూడా వచ్చాయిరా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించేరా గురించాలి. ఏరోయ్, కండలు బాగా పెంచావురా కరణం మల్లేశ్వరలాగా. కరణం మల్లేశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు, సరే అట్లాగే గురించు. సరే, ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను, జాగ్రత్తగా వినఘూరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో, కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు మనం ఎక్కడున్నామో? వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. అర్జెంట్ సార్. 2 వేలు చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10 వేలు చూపించినా నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆపారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆపడం మీ వల్ల కాదు. ఏంట్రా తాళం వేస్తున్నాడు? తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడ్రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుడిని పూర్తి చేస్తానన్నమాట. కులాయించితి కోక జుట్టితి మహాకృపాసముందుడిగితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లారమ్మని దాగితిన్ రుచులు దోసం మంచు పోనాడితిన్. తల్లి కన్నడ రాజలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత ముడిచిపోయారేమిటి? శభాష్ రా, ఇన్నాటికి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా, రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి.
మొట్టమొదటి పాడరికే ఇట్లా అయిపోయారు. ఇంకా నెల రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో. హె, చూద్దాం వీళ్ళ అదృష్టం. ఏమై ఇట్లా ఏంటి బాబాయ్? అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్ళావు. ఏమైంది? సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా. సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు, బానే ఉంది. మరి నా సైకిల్ ఏది? అబ్బా, నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నాడయ్యా. అది సరేనయ్యా, మరి నా సైకిల్ ఏది? సరే చెప్తే అర్థం చేసుకో. నా నేను సైకిల్ మీద సైకిల్ 500 తెచ్చుకున్నా. అర్థం చేసుకోవాలి కదా నువ్వు. బాబు చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోవా? అరే చెప్తే అర్థం చేసుకోడేంట్రా బాబు. నీ సైకిల్ మీద వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకున్నాను. అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా. నేను 500 సరే, నా రూపాయలు. సైకిల్ ఏది? అరే రే 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 అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్తే అర్థం చేసుకో. మళ్ళీ ఏదన్నా వెధ పని చేశారా? చిచి ఏదో పని ఏం లేదు బాబాయ్. ఆయన సైకిల్ మీద 500 తెచ్చుకున్నా అంతే. మరి నా సైకిల్ ఏది? అబ్బా, చెప్తే అర్థం చేసుకో. ఏమండి బాబు బాబాయ్, ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు. చెప్పండి. నీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు 500 తెచ్చుకున్నా. చాలా చక్కగా చెప్పారు. అర్థం చేసుకో. సాయంత్రం లోపు నా సైకిల్ ఇవ్వకపోతే బంపర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు? అది కాదు బాబాయ్, మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా. టైం పాస్ కోసం ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే మీ లైఫ్ ఏ పనికి రాకుండా పోతుందిరా. వీళ్ళందరితో మనకెందుకు తాతయ్య? పదపోదాం. అది కాదురా, తాతయ్య. వీళ్ళ వల్ల మనకు ఈ ముసలోడి కనపడితే చాలు టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చండాలంగా నీతులు చెప్తారా బాబోయ్. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? ఓతద్దంతో బ్రాకెట్ నెంబర్ చూస్తున్నట్టున్నారు గెడ్లో. అయ్యా నువ్వు దయచేసి నోర్మి. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తతంగం అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టి నా దగ్గర ఉందండి. మరుంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాట పంచాంగం అంతా దేనికి? పొదుపు అండి, పొదుపు. ఈ పెట్టెలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? 2. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం 1 పొల్ల ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయిపోయి పాప ఎలా పడిపోయాడేంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా విని కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో 2 ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో, ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్ లేపోదాం. నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. అమ్మో బాబోయ్. నాకు మాత్రమే అబ్బా, అలా పిలవరా. నా ఒంటి మీద తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. ఆఫీసులో ప్యూన్ కానీ ఇంటి దగ్గర బామ్మర్దినే కదా. తండ్రి లేని పిల్లవడం చెప్పావు. డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. ఎవరిని? నిన్నే. నన్ను డాడీ అని పిలవటం ఏంట్రా? మరి నీ ఆవిడ కొడుకునికి ఏమవుతాడు? కొడుకు. అందుకే డాడీ అని పిలిచాడు. ఏంట్రా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు? కరెక్ట్ గా చెప్పరా బాబు. బావా టెన్షన్ పడక కూర్చో. ఏంటి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది? మ్యాటర్ క్లియర్ గా ఉంది. అనగనగా నాకు అక్క ఉంది. దానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. దానికి ఈడు పుట్టాడు. వెరీ గుడ్. కానీ మా బావ మా అక్కను వదిలేసి పారిపోయాడు. పారిపోతే నాకేంటి? ఇప్పుడు ఆ బావ దగ్గర లేడు కాబట్టి భర్త లేని చెస్టర్, తండ్రి లేని మేనల్డు అని చెప్పాను. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? ఇంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. మోసం జరిగింది. అందుకే ఫస్ట్ నైట్ పడగదిలో చెయ్యేసిన వెంటనే అదే పట్టు ఉంది. అంటే ఆ పారిపోయినోడు పట్టిన పట్టు అన్నమాట. హలో స్టెప్ మొగుడా, కాకిలా అరుస్తావేంటి? నేను నా బ్రదరు హింట్ మీద హింట్ ఇచ్చినా కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. నేను తెలుసుకున్నది. ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు, మోసం చేశారు. నేను నిన్ను ఎలుకోను. హలో స్టెప్ బాబు గారు, 7 అడుగులు వేసేసి ఎలుకోను అంటే 7 వసలు లెక్కెట్టాల్సి. ఎందుకని? ఎందుకేంటి? వాళ్ళది ఇల్లీగల్ మ్యారేజ్, మీది లీగల్. ఏలుకుంటావా? ఆ పారిపోయినాడు వస్తే మీ ఇద్దరికి ఫైట్ పెడతాను. మీలో ఎవరు గెలిస్తే వాడే నా మొగుడు. ఆడు గెలిస్తేనే బెటర్.